నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. మన ముందు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే. మేడం, ఎంపీ విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన తర్వాత షర్మిలతో భేటీ అయ్యారు. అసలు ఆ ఇద్దరి మధ్య డిస్కషన్ ఏం జరిగింది మేడం? దీని మీద మీ స్పందన ఏంటి? మన స్పందన ఏం లేదు. షర్మిల స్పందనే మన స్పందన. ఎందుకంటే అసలు విజయసాయి రెడ్డి ఏం మాట్లాడాడు అని నిన్నటి వరకు ఎవరు తలలు బద్దలు కొట్టుకున్నది? జగన్మోహన్ రెడ్డి అనుకో. దానికోసం వాళ్ళు చాలా ట్రై చేశారు. 3 గంటలు ఏం మాట్లాడారు విజయసాయి రెడ్డి? ఎందుకంటే ఆయన మీద స్పై పెట్టారని మనం ముందే చెప్పాం. అయితే మనం ఏవైతే చెప్పామో, మనం మొన్న ఏవైతే మాట్లాడామో నిన్న విజయసాయి రెడ్డి అవే చెప్పారు. మనం ఇవే చెప్తారని చెప్పాము, అవే విజయసాయి రెడ్డి షర్మిలకి చెప్పారు. మీరు గమనిస్తే అంటే నా సొంతంగా నేను ఏది మాట్లాడలేదు, నేను కావాలని తిట్టలేదు, కావాలని నేను ఏది అనలేదు. అంతా కూడా జగన్మోహన్ రెడ్డి స్క్రిప్టు. ఆయన చెప్పమంటే చెప్పాను, ఆయన తిట్టమంటే తిట్టాను అని చెప్పాడు ఆయన. నిన్న షర్మిల ఇవన్నీ కూడా మాట్లాడారు. ఏమని మాట్లాడారు అంటే, జగన్మోహన్ రెడ్డి విలువలు విశ్వసనీయత అంటున్నారు. ఆయన చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఆయనకు అబద్ధాలు చెప్పకూడదుట. మనం పిల్లలకి ఏం నేర్పిస్తాము, అబద్ధాలు చెప్పకూడదని చెప్తాం మనం. వాళ్ళకి విలువలే నేర్పించాలి, అవన్నీ నేర్పిస్తున్నారా అంటూ మాట్లాడుతున్నాడు. అసలు ఈ పదాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి వర్తిస్తాయా అని షర్మిల అడిగారు. ఎందుకంటే ఇవాళ ఎవరు విజయసాయి రెడ్డి విషయంలో మొన్న జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ ఈ మాటలు మాట్లాడాడు. ఏంటి, విజయసాయి రెడ్డి భయపడ్డాడో, ఒత్తిళ్లకు లొంగాడో, లేకపోతే ఆయనకి ఏమనాలి, విశ్వసనీయత లేదు, ఆయనకి అది క్రెడిబిలిటీ లేదు, ఇట్లా కొన్ని పదాలు, ఒక 4 పదాలు మాట్లాడాడు ఆయన. వీటన్నింటి మీద నిన్న షర్మిల ధ్వజం ఎత్తింది ఆవిడ ఏమంటున్నారంటే, అసలు ఈ పదాలకు అర్థం ఆయనకు తెలుసా? సొంత మేనకోడలు మేనల్లుడికి ఆయన ద్రోహం చేయబోయాడు, వాళ్ళ ఆస్తులు కొట్టేయాలని చూశాడు. ఆస్తుల్లో సగభాగం నాకుందని అందరికీ తెలుసు. బలవంతంగా విజయసాయి రెడ్డి చేత ఆయన ప్రెస్ మీట్ పెట్టించి ఆస్తుల విషయం మాట్లాడిచ్చాడు. ఇవన్నీ కూడా విజయసాయి రెడ్డి చెప్పి బాధపడ్డారు అని చెప్తోంది ఆవిడ. నీకోసం ఎంత కష్టపడ్డానో నీకు తెలుసు, నాకు అసలు విలువలు విశ్వసనీయత ఉన్నాయో లేదో కూడా నీకు తెలుసు. నువ్వు రిషికొండ విషయం కూడా మాట్లాడింది ఆవిడ. రిషికొండ తెలిసి 500 కోట్లతో అక్కడ భవనం కట్టించుకున్నావు, అసలు నువ్వు విలువలు విశ్వసనీయత క్రెడిబిలిటీ అబద్ధాలు చెప్పకపోవటం వంటి అంశాలు నువ్వు మాట్లాడటం ఏంటి అని అన్నగారిని ఆవిడ నిలదీసింది. ఆవిడ నిన్న మాట్లాడిన దాంట్లో అన్నీ కూడా మనం ఏవైతే చెప్పామో కరెక్ట్గా అవే విజయసాయి రెడ్డి చెప్పాడు, అవే ఆవిడ మాట్లాడింది. అంటే ఇంతకు మించి ఇంకేం ఉండదండి. ఇప్పుడు విజయసాయి రెడ్డి ఎందుకు బయటకు వచ్చాడు అనే దాని మీద మనం చర్చించుకున్నాం. విజయసాయి రెడ్డి బయటకు వచ్చిందో పక్కకు పెడితే, విజయసాయి రెడ్డి బయటకు వచ్చి షర్మిలను కలవటం అనేది చాలా ముఖ్యం కదా. అంటే ఇప్పుడు ఆయన రాజకీయాలు వద్దనుకున్నాడు, సరే, ఆయన దేనికి వచ్చాడో ఆయనకి క్లారిటీ ఉంది, ఎవరితో ఎందుకోసం వచ్చాడో ఆయన క్లారిటీ ఉంది. కాకపోతే ఏంటంటే, ఆయన వచ్చిన దానికి ఆయన వెళ్ళి షర్మిలను కలవటం అనేది చాలా ముఖ్యమైన అంశం ఇక్కడ చెప్పాలంటే కదా. కాబట్టి ఇవాళ షర్మిల అందుకనే మాట్లాడింది ఈ అంశం మీద. సో ఇవాళ షర్మిల ఏం మాట్లాడినా కూడా ఆవిడ చాలా కరెక్ట్గా మాట్లాడారు. మనం మొదటి నుంచి చెప్తున్నాం, షర్మిలకు ఉండే నీతి నిజాయితీ ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డికి లేవు. ఇవాళ షర్మిలను చూసి యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి నేర్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి తన కోసం, అంటే జగన్మోహన్ రెడ్డి కోసం షర్మిల కష్టపడిందనే విషయాన్ని ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవట్లా కదా. నిజంగా షర్మిలకు కావాలనుకుంటే ఎంతసేపు అమ్మా అప్పుడు? ఇవాళ అదే అంటోంది ఆవిడ. షర్మిల చాలా క్లియర్ కట్గా మాట్లాడింది. బాబాయ్ హత్య గురించి మాట్లాడింది. ఇప్పుడు మళ్ళా ఏ గొడ్డల పోట్లు పడతాయో అన్నట్టుగా మాట్లాడింది ఆవిడ. ఏం జరుగుతుందో అని ఒక ఆవేదన వ్యక్తం చేసింది ఆవిడ. కాబట్టి ఇవాళ విజయసాయి రెడ్డి షర్మిలను కలవటం వెనక ఎటువంటి కుట్ర లేదని మనం అనుకోవచ్చు. విజయసాయి రెడ్డి నిజాయితీగానే షర్మిలతో మాట్లాడారని మాత్రం మనం అనుకోవచ్చు. కలిసిన తర్వాత విజయసాయి కన్నీళ్లు పెట్టుకున్నారని కూడా షర్మిల మాట్లాడుతుంది. బాధపడ్డారు, కళ్ళంటి నీళ్ళు వచ్చాయి ఆయనకి. ఎందుకంటే విజయసాయి రెడ్డి అనే వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి స్నేహితుడు కాదు కదా. వాళ్ళ నాన్నగారి నుంచి ఉన్నారు, ఆయనతో కలిసి ఉన్నాడు, ఆయన ప్రయాణం చేశాడు. 40 years ఆయన అనుబంధం వాళ్ళ ఫ్యామిలీతోటి. ఇప్పుడు విజయసాయి రెడ్డి విషయంలో ఆ రోజు అన్నగారి కోసం అలా చేశాడు. అయితే ఇప్పుడు జగన్ని అడిగిందనమాట, నువ్వు వెన్నుపోటు పొడవలేదా, నువ్వు తల్లి మీద కేసులు పెట్టించలేదా, నీ స్వార్థం కోసం నువ్వు చేయలేదా? ఇంకా అసలు షర్మిల నిన్న మాట్లాడలేదు. సొంత చెల్లెలను కూడా నన్ను చూడకుండా నువ్వు నా అనిపించలేదా నాన్న మాటలు అని అడగాలి. తర్వాత పిల్లల చేత అబద్ధాలు చెప్పించకూడదు, క్రెడిబిలిటీ ఇవన్నీ మాట్లాడాడు కదా.
సో వాటి మీద కూడా ఆవిడ నిలదీసింది. పిల్లలకి ఇవా నువ్వు నేర్పిస్తున్నావు అన్నట్టుగా మాట్లాడాడు కదా! దాని మీద కూడా ఇవాళ షర్మిల మాట్లాడింది. ఇంకొకటి ఏంటంటే, నువ్వు నాసిరకం మద్యం అమ్మి ప్రజల ప్రాణాలు తీయలేదా అని ఆవిడ నిలదీసింది. సో నిన్నను షర్మిల మాట్లాడినవన్నీ కూడా ఒక తూటాలే నన్ను అడిగితే జగన్మోహన్ రెడ్డికి. కానీ జగన్మోహన్ రెడ్డి ఆన్సర్ ఇవ్వటానికి లేడు కదా ఆంధ్రాలో. పారిపోయాడు ఎక్కడ కర్ణాటక రాష్ట్రానికి. కాబట్టి ఇవాళ విజయసాయిరెడ్డి ఎపిసోడులో ఒక కొత్త ఇది మనం చూసామండి. నిన్నటి వరకు విజయసాయిరెడ్డి జగన్ కోసం పనిచేశాడు. ఇప్పుడు మరి విజయసాయిరెడ్డి తన కోసం తను పనిచేసుకుంటాడా, లేదు షర్మిలకి ఏమైనా మద్దతుగా నిలుస్తాడా, ఏ రకంగా ఉంటాడు అనేది మనం ఎదురు చూడాలి. ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.